మడిసన్నా కాసింత కళా కోసం ఉండాలయ్యా. కన్నులేంది ఒక జూమ్ బ్యాక్ వంద ఫస్ట్ షాట్. వాడు నీకు భయపడలేదా? అసలు ఎవరికి భయపడలేదా? ఎప్పటికీ భయపడట్లేదు. వస్తాదా? స్టార్, రియల్ స్టార్. వైలెన్స్ అంటే మీనింగ్ తెలియక మీ అందరితో ఫ్యాషన్ అయిపోయింది. చూపిస్తా, అన్ని చూపిస్తా. వస్తున్నాం, కొడుతున్నాం, ఈసారి జాతిని తెంగపోతున్నాం. ఆయన కంబ్యాక్ ఇచ్చిన ప్రతిసారి మ్యాజిక్ జరుగుద్ది అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుంది. మా బాస్ పక్కన ఉంటే చుట్టుపక్కల ఏ డేంజర్ ఉండదు. రెడ్డి గారు ఈ బిల్డప్లే కొంచెం వేసేసాడు, బాగా వేసేసాడు. అతను ఇక్కడికి వచ్చి తెగ డిస్టర్బ్ చేస్తున్నాడు. ఇదేదో తేడాగుందన్నో. నేను జంపు. కొంచెం పక్కెళ్ళండి. ఐ నీడ్ సమ్ బ్రీతింగ్ స్పేస్. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం డాన్స్. డాన్స్ తెలుగు పదం కాదు, ఇంగ్లీష్ పదం. ఇది ఎప్పుడు మార్చారా? కాళ్ళు కదలాలని ఏళ్ళ తెరబడి నుంచి ఎదురు చూస్తున్నామన్నా. కాటమా, నువ్వు కొట్టు కాటమా. చూసి చాలా రోజులైంది. అలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా ఉన్నాయి సినిమాలు. సంతోషంగా ఉండడం అంటే మన జీవితాన్ని మనం లైక్ చేయడం, మన జీవితానికి ఎవడెవడో లైకులు కొట్టడం కాదు. కానీ 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 భగత్ సింగ్, ఉస్తాద్ భగత్ సింగ్. ఒక రేంజ్ తర్వాత మన దగ్గర మాటలుండవు, కోతలే. చిప్పడేసే గోత్రం, ఎరగదీసే నక్షత్రం. ఐ నో ది పబ్లిక్ పల్స్. ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. బాబు, బాబంటే బాబే. ఈ దేశపు మగవాడు బొట్టు పెడితే ఎలా ఉంటుందో చూస్తావా? చెయ్యేమో ఇక్కడ దాకా వెళ్తుంది. ఆ తర్వాత ఆడు ఏం చేస్తాడో మనకే ఐడియా ఉండదు, ఆడికే ఐడియా ఉండదు. చూస్తావా? ఒకటే మాట, కల్ట్ మాసొచ్చడం. ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది. నాకైతే కొద్దిగా కొడుతుంది. మాట్లాడతావు పిచ్చ జఫా. ఇవన్నీ వద్దన్న, మనకి ఇవన్నీ సెట్ కావు. మీరు ఎన్నైనా చెప్పండి, ఈ కామెడీలు వద్దు. ఓజీలో కామెడీ చేసిండ ఎక్కడైనా? హరిహర వీరమల్లిలో కామెడీ చేస్తేనే దెబ్బైంది, మళ్ళీ కామెడీ ఎందుకు? నీకు అసలు సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, రోషం, పౌరుషం, మానం, మర్యాద ఏమైనా ఉన్నాయా? ఇది నీ కాళ్ళు కదలాలని ఏళ్ల తరబడి నుండి ఎదురు చూస్తున్నావన్నా. అంటే నువ్వు డాన్స్ సరిగ్గా వేయట్లేదు అన్నా చెప్పి చెప్తుండు. ఇది నీ కాళ్ళు కదలాలని ఏళ్ల తరబడి నుండి ఎదురు చూస్తున్నావన్నా. అంటే నువ్వు డాన్స్ సరిగ్గా వేయట్లేదు అన్నా చెప్పి చెప్తుండు. నీ ఫీలింగ్స్ అని చెప్పారని బయట ఉంటాను. ఇది సెల్ఫ్ ట్రోల్ అంటారు. దీన్ని సెల్ఫ్ ట్రోల్ చేస్తావు ఎందుకన్నా హరిశంకర్ అన్న? డైలాగులు మారవా? మిస్టర్ బచ్చన్ లో డైలాగులు రిపీట్ అవుతాయి, చూసుకో ఒకసారి. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ట్రైలర్ కంప్లీట్లీ అంత ఎఫెక్టివ్ గా అయితే అనిపించలేదు అనమాట. పెద్ద సమస్య వచ్చి పడిందే. దురంధర ట్రైలర్ తో కంపారిజన్ చేయడానికి కూడా ఏం లేదు ఈ ట్రైలర్ లో, హానెస్ట్లీ చెప్పాలన్నమాట. ఏం చేద్దామంటావు మరి? ఏం దిక్కుమాలిన ప్రశ్న ఇదొకటి. శ్రీలీల ఓకే, రాశి కన్నా ఎందుకురా అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. లైక్ మన హరీష్ శంకర్ అదే క్రింజ్ డైలాగులు, అదే రోత డైలాగులు మళ్ళీ పొదును పెట్టినేమో అని చెప్పి ఫీలింగ్ అయితే నాకు కలిగింది అనమాట.